ఆయిల్, తర్వాత వచ్చి చింతపండు. చేపలుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు ఇందులో ఉడుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది ఉడికాక. చూడండి, తర్వాత జీలకర్ర వెల్లిపాయ. జీలకర్ర వెల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల కూరలో ఇలా దించుకొని నూరుకొని వేసుకోవాలి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత జీలకర్ర వెల్లిపాయ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. పచ్చిమిరకాయలు వేసుకున్నాం, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చేపల కూర వండుకుని ఈరోజు. మీరు కూడా రండి తిందండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్ని. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇలాగే వండేది మా అమ్మగారు. మా అమ్మ ఎలా వండుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చల్లారితే చాలా బాగుంటుంది చేపల కూర. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అనుకుంటే రేపు తింటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.